హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎన్టీఏ లెవెల్స్ ఎలా పర్ఫామ్ చేయాయి, ఎన్టీఏ లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తోటి ఎన్టీఏ లెవెల్స్ని ఎలా కంబైన్ చేసి మనము షూ షార్ట్ ఎంట్రీని తీసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్గా వీడియో చూద్దాము. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసామంటే ఆల్రెడీ నిన్న వీడియోలోనే బ్యాంక్ నిఫ్టీకి బిగ్ మూవ్ ఉంటుందని మనం ప్రిడిక్ట్ చేసాము. ఎందుకంటే డైలీ క్యాండిల్లో ఒక ఇన్సైడ్ బార్ అనేది ఫామ్ చేసింది. సో ఈరోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ చూస్తే చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఈ క్యాండిల్ని చూసామంటే ఈవెన్ మన డిమాండ్ జోన్ కింద అయితే ఓపెన్ అయింది. బట్ ఆ క్యాండిల్ పవర్ చూడండి ఎంత పెద్ద బులిష్ క్యాండిల్, అండ్ ఆ బులిష్ క్యాండిల్ వచ్చి మనకి డిమాండ్ జోన్ లోపల వచ్చి క్లోజింగ్ అనేది జరిగింది. సో విచ్ ఇండికేట్స్ దట్ ఈరోజు మార్కెట్లో స్ట్రాంగ్ ఈ క్యాండిల్తోనే మనకి అర్థమైపోయింది స్ట్రాంగ్ మూవ్ అనేది ఉండొచ్చు అండ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఉండొచ్చు అనేది ఫస్ట్ ప్రిడిక్షన్ అయితే మనం చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ క్యాండిల్ బేస్ పైన చేసుకొని మనము ఎంట్రీ తీసుకోవాలంటే మనకి ఎస్ఎల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకోసమని మనం తీసుకోలేము. సో మనం వెయిట్ చేయాలి. సో ఏదైనా ఒక క్యాండిల్ ఈ లెవెల్ పైన క్లోజ్ చేసిందంటే మనం ఇమీడియట్గా ఎంట్రీ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ టైం పాస్ కూడా చేయొచ్చు, లేదా మనకు తెలియదు కదా ఏది ఎస్ఎల్ పెట్టుకోవాలనేసి. సో ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో వాట్ ఎవర్ ఇక్కడైతే మనకి క్లోజింగ్ ఇచ్చిందో అది స్ట్రాంగ్ అప్ మూవ్ ఇవ్వబోతుంది అనేసి. ఇది ఒక సెకండ్ కన్ఫర్మేషన్ మనకి మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి ఎన్టీఏ లెవెల్తో పాటు. సో ఈ క్యాండిల్ తర్వాత మనము ఎంట్రీ ఈ క్యాండిల్లో ప్లేస్ చేసుకోవాలి అండ్ ఎస్ఎల్ వచ్చేసి మనము ఈ క్యాండిల్ దగ్గర పెట్టుకోవాలి. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. అండ్ అలాగే ఎప్పుడైతే మార్కెట్ మనకి స్ట్రాంగ్ మూవ్ ఒకటి ఇండికేట్ చేస్తుంది అండ్ దట్టు మనకి ఈ డిమాండ్ జోన్ దగ్గర ఈ మూవ్ అనేది కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనము ఇందాస్గా ఈ క్యాండిల్ లో అన్ని పెట్టుకొని డే ఎండ్ వరకు ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా అట్లీస్ట్ ఇక్కడ వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం 2 లాట్లు వేసామంటే ఒక లాట్ని ఎక్కడన్నా బుక్ చేసుకొని ఇంకో లాట్ని మనము ఇది ఎస్ఎల్ పెట్టుకొని డే ఎండ్ వరకు వెయిట్ చేయొచ్చు, లేదా మనం ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామంటే మనకి సపోజ్ ఈ మూవ్లో ఆప్షన్ ఇక్కడ వరకు కూడా ఆప్షన్లో ఎంత మూవ్ అయిందో చూద్దాము. సో ఇది ఆప్షన్ చార్ట్ అండి. ఈ ఆప్షన్ చార్ట్లో మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈ క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. సో ఇమీడియట్గా మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టామంటే ఆల్మోస్ట్ మనకి ఇది మనకు ఆప్షన్ చార్ట్ అండి. ఈ క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది ఎంట్రీ బై తీసుకోవాలనేసి. సపోజ్ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ మన ఎస్ఎల్, ఈ క్యాండిల్ హై వచ్చేసి 433 అండ్ ఎస్ఎల్ వచ్చేసి 392, అంటే ఆల్మోస్ట్ 390 దగ్గర మనం ఎస్ఎల్ ప్లే చేసామంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఈ క్యాండిల్ హై వచ్చేసి ఆల్మోస్ట్ 680. సో అంటే మనం తీసుకున్న ఆప్షన్ ప్రైస్ 433 నుంచి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఎన్టీఏ లెవెల్ పవర్ చూడండి సప్లై డిమాండ్ జోన్ దగ్గర ఓపెన్ అయినందుకు. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో 433 ఉన్న ఆప్షన్ ప్రైస్ వచ్చేసి 680కి మనకి వెళ్ళింది. ఇది ఒక పవర్ఫుల్ ఎంట్రీ అనేది ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో దొరికింది. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మార్కెట్ డిమాండ్ జోన్స్ దగ్గర ఓపెన్ అయ్యింది స్ట్రాంగ్ అనేది ఉందంటే ఎవ్రీ పుల్ బ్యాక్ అనేది మనకి ఒక ఆపర్చునిటీ అవుతుంది ఎంట్రీ తీసుకోవడానికి. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే అండ్ ఇక్కడ మనము ఒక స్మాల్ ఎస్ఎల్ తోటి ఈ ఎంట్రీ అనేది ఎస్ఎల్ వైపు తీసుకోవచ్చు, లేదా ఈ ఎంట్రీని మనం ఇగ్నోర్ చేయొచ్చు. 1 ఎంట్రీ మనకి సక్సెస్ఫుల్గా బై ఎంట్రీ అనేది ఈ మూవ్ని మనం క్యాచ్ చేసాము. సో నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చి ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ ఒక పివోట్ పాయింట్ అనేది ఉంది అండ్ ఈ పివోట్ పాయింట్ దగ్గర మన తీసుకున్న ఈ సిగ్నల్ క్యాండిల్ కన్నా పైనే ఉంది. సో ఇన్సైడ్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ దట్ ఈ టైమింగ్ చూసారంటే 11 to 12:30 ఈ టైంలో మనము జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే డికే అనేది ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్కి డికే అనేది అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఎంట్రీ తీసుకోకపోవడమే బెస్ట్. అండ్ దట్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఎప్పుడైతే మార్కెట్ ఇన్ బిట్వీన్ పివోట్స్లో ఉంటుందో అప్పుడు కొద్దిగా సైడ్ వేస్ మూవ్ అనేది ఉంటుంది. మనకి మంచి మూవ్ అనేది ఎయిదర్ సప్లై జోన్స్ దగ్గర లేదా డిమాండ్ జోన్స్ దగ్గర మాత్రమే మనకి మంచి మూవ్ అనేది దొరుకుతుంది. సో ఎవ్రీ మూవ్ని క్యాచ్ చేయాలని మనం మార్కెట్లో ట్రై చేయకూడదు అండి, అది ఫూలిష్నెస్. ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్కి మనకు ఒక మంచి క్విక్ మూవ్ ఏదైతే వస్తుందో దానికోసం మనము ట్రై చేయాలి ఆప్షన్ బయ్యర్స్ అనేసి. సో ఇక్కడ మనకు ఒక మంచి మూవ్ అయిపోయిందా. సో సెకండ్ ఎంట్రీకి నేను ఇక్కడ చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే మనకి ఇది సప్లై జోన్ కదా,
సప్లై జోన్ ఇక్కడ చూసారంటే ఒక స్ట్రాంగ్ బూలిష్ క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. అంత టైం కూడా 1 o'clock. సో సెకండ్ హాఫ్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఈ 1 o'clockలో ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ బూలిష్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా లేదా ఇక్కడే మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ మూవ్ని మనము క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది కదా. సో ఈ క్యాండిల్ కి రెస్పెక్ట్ అనేది ఇచ్చింది. అండ్ దట్టు మనకి ఇక్కడ సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ ఆల్వేస్ ఇలా కిందికి వస్తుందని కాదండి. ఒకసారి సప్లై జోన్ పైన ఎప్పుడైతే బ్రేక్ చేసింది అనుకో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అప్ మూవ్ ఉన్నట్టు మనము అర్థం చేసుకోవాలి. సో సప్లై జోన్ పైన సస్టైన్ అవుతుందంటే చాలా షార్ప్ మూవ్ అనేది వస్తుంది. సో ఈ క్యాండిల్ మనకి ఈ క్యాండిల్లో ఆప్షన్లో ఎంత ప్రీమియం అనేది మూవ్ అయిందో మనం చూద్దాం. సో ఇది మనకి సెకండ్ ఎంట్రీ అండి. ఎగ్జాక్ట్ గా 1 o'clock క్యాండిల్లో మనకి ఇక్కడ సెకండ్ ఎంట్రీ దొరికింది. సో ఇట్లా క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు మనము ఎయిదర్ ఇక్కడ హైలో ఉన్న ప్లేస్ చేసుకోవచ్చు లేదా ఈ క్యాండిల్కి 50% ఎంత ఉంటుందో వాల్యూ అక్కడ మనం లిమిట్ ఆర్డర్ అయినా వేసి పెట్టవచ్చు. సో ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే ఇక్కడ తీసుకుంటే మనకి అసలు చాలా ఎక్కువ అవుతుంది కదా. 10 times 7 times అది మళ్ళీ ఇలా పుల్ బ్యాక్ వచ్చి వెళ్తుంది కదా. సో అప్పుడు మనకి ఇక్కడ లోలో ఎంట్రీ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు క్యాండిల్ ఇలా పెద్దగా ఉంది కాబట్టి మనము 50%లో ఎంట్రీ వేసుకున్నా లేదా ఇక్కడ లిమిట్ ఆర్డర్ వేసుకున్నా మనకు ఎయిదర్ కేసు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న 655 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే అండ్ ఈ ఆప్షన్ ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 850 వరకు వెళ్ళింది. అంటే 200 points వితిన్ 1 o'clockకి సిగ్నల్ ఇస్తే మన ఎంట్రీ వచ్చేసి ఆల్మోస్ట్ 140కి అరౌండ్ మనకి ఎంట్రీ దొరికింది. 140 నుంచి 240 లోపలే మనకి ఇక్కడ 200 points మూవ్ అనేది 655 ఉన్న ప్రీమియము 850కి అనేది మూవ్ అయింది. ఇది పవర్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఇన్ ఎన్టీఏ లెవెల్స్. ఎన్టీఏ లెవెల్స్ దగ్గర ఇలా ట్రేడ్ చేస్తే మనకి ఈరోజు 2 ఎంట్రీస్ అనేది దొరికాయి. ఇక్కడ ఒక ఈ మూవ్ని మనం చాలా ఫాస్ట్ మూవ్ని క్యాచ్ చేసాము అండ్ ఇలాగే ఈ మూవ్ని మనము క్యాచ్ చేసాము. ఇన్ బిట్వీన్ మూవ్స్ పైన మనము ఇంట్రెస్టెడ్ ఉండకూడదు లేదా మన స్కిల్స్ని బట్టి తీసుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్లో మనకి ఏమవుతుందంటే ప్రీమియం డికే అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ టైం కూడా అంత కరెక్ట్ కాదు ఆప్షన్ బయ్యర్కి. ఆల్మోస్ట్ 11 o'clock నుంచి 1 o'clock టైము 1:30 తర్వాత అయితే మనకి మంచి మూవ్ అనేది వస్తుంది. ఆప్షన్ బయ్యర్కి మంచి ప్రీమియం అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఈ ఎన్టీఏ లెవెల్స్ని ఎలా మూవ్ అయ్యాయి, సో ఎలా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఇవి ఎన్టీఏ లెవెల్స్ అండి. నిఫ్టీలో ఆల్రెడీ ఈ లెవెల్స్ అన్ని మనం రోజు అడ్వాన్స్గా ఈవినింగ్ టైంలోనే మనం రేపటి మార్కెట్ కోసం అనేసి ముందుగానే ఈ లెవెల్స్ని మనము షార్ట్స్లో లేదా స్మాల్ 2-3 minutes వీడియోస్లో మనము పోస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వాచ్ చేయండి. ఫస్ట్ ఈ లెవెల్స్ని డ్రా చేసుకొని ప్రైస్ యాక్షన్స్తో ఓన్లీ ఇక్కడ లెవెల్స్ ప్రైస్ యాక్షన్ అండి. ఇండికేటర్స్ ఏం యూస్ చేయట్లేదు ఎందుకంటే అన్ని ఇండికేటర్స్ మనకి లాగింగ్ ఇండికేటర్స్ ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ ప్రైస్ యాక్షన్స్తోని మూవ్ చేస్తున్నాం. ఇక్కడ చూసామంటే ఇది చాలా ట్రిక్కీ. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది మన డిమాండ్ జోన్ దగ్గర ఫామ్ అయింది. సో ఆ ఫార్మేషన్ ఎలా జరిగింది, ఆ క్యాండిల్ క్లోజింగ్ అనేది డిమాండ్ జోన్ కింద క్లోజ్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇది ఇక్కడ మనము సెల్కి తీసుకునే వాళ్ళము. ఎప్పుడు ఫస్ట్ వన్ కండిషన్ ఏంటి, ఈ ఫస్ట్ ఏ క్యాండిల్ అయితే క్లోజ్ చేస్తుందో ఆ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయ్యింటేనే మనము సెల్ని ప్రిఫర్ చేసేవాళ్ళము. బై క్యాండిల్ అయితే మనం ఇక్కడ సెల్లింగ్కి ఇంట్రెస్టింగ్గా ఉండము. అది ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనల్ని సేవ్ చేస్తుంది. మనం బైకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటాము, ఏదైనా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మనకి మన డిమాండ్ జోన్ పైన క్లోజ్ చేస్తేనే మనం బై ఎంట్రీని అనేది థింక్ చేస్తాము. లేదా ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో దాన్ని లోడ్ బ్రేక్ చేయలేదు కదా, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా ఇది ఈ క్యాండిల్కి ఇన్సైడ్ బార్ అవుతుంది కాబట్టి స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. ఇక్కడ తీసుకోకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనము సెల్లింగ్కి తీసుకోకూడదు, బయ్యింగ్కి కూడా ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే ఇది డిమాండ్ జోన్ కింద ఉంది. జస్ట్ వాచింగ్ టైం ఇక్కడ ఫస్ట్ది. ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్
ప్రాపర్గా క్లోజ్ చేసింది అండ్ గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈరోజు మనము బై ఎంట్రీ తీసుకోవాలి ఓన్లీ ఈ క్యాండిల్ బేసిస్ పైన. అండ్ మన ఎస్ఎల్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ క్యాండిల్ని అయితే మనకు కన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ క్యాండిల్ లోకి లేదా జస్ట్ 1 or 2 పాయింట్స్ బఫర్తో మనం ఎస్ఎల్ తీసుకుంటాం. మనకి ఇక్కడ ఎస్ఎల్ వచ్చేసి 1 క్యాండిల్ ప్రిన్సిపల్ అండి, ఓన్లీ 1 క్యాండిలే మనం ఎస్ఎల్ ఇస్తాము. అండ్ టార్గెట్ వచ్చేసి మనము 3-4 క్యాండిల్స్ హైట్ ఎంత ఉంటుందో లేదా 1:4 హైట్ మనది మినిమంగా ఎక్స్పెక్ట్ చేస్తాము. మన ఎస్ఎల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, ఎస్ఎల్ మాత్రం ఓన్లీ 1 క్యాండిల్ ఇక్కడ ఇస్తామన్నమాట. సో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిల్ ఇది. సో దీనిలో వచ్చేసి 22,341 కాబట్టి సో మనము 22,300 సిఈ చార్ట్ చూద్దాము. సో ఈ క్యాండిల్ వచ్చేసి మనకి 9:30 క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది నిఫ్టీ 5 minutes చార్ట్ అండి. సో ఇప్పుడు మనము 22,300 ఆప్షన్ చార్ట్ అండి. ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది, 9:30 క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది బయింగ్ సైడ్ ఉండబోతుంది మార్కెట్ అనేసి. ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్ హై దగ్గర మనము సపోజ్ ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసినాము, ఇక్కడ ఎస్ఎల్ పెట్టాము. సో ఎంత మనకి ఆర్డర్ 120 అండ్ ఎస్ఎల్ వచ్చేసి 81 అంటే 40 పాయింట్స్ మనకి ఎస్ఎల్ పడుతుంది ఇక్కడ. అండ్ టార్గెట్ చూడండి విత్ ఇన్ ఈ క్యాండిల్ ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది ఈ క్యాండిల్లో. సో ఈ క్యాండిల్ మన ఎంట్రీ క్యాండిల్ అండ్ ఎస్ఎల్ వచ్చేసి 40 పాయింట్స్. అండ్ టార్గెట్ చూడండి ఈ క్యాండిల్లో మనం టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. ఎన్ని క్యాండిల్స్లో ఆల్మోస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎంత మూవ్ వచ్చిందో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ హై వచ్చేసి 209 అంటే ఈ క్యాండిల్ మనము ఎంట్రీ తీసుకున్నాము 120 దగ్గర అండ్ మనకి టార్గెట్ వచ్చేసి 209 అండ్ మన ఎంట్రీ వచ్చేసి 9:35 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము అండ్ మనకి టార్గెట్ హిట్ అయింది 10:15లో అంటే ఆల్మోస్ట్. సో మన ఎంట్రీ వచ్చింది 120 దగ్గర, ఆల్మోస్ట్ 9:35కి మనకి ఎంట్రీ దొరికింది. సో మన ఎస్ఎల్ వచ్చేసి 81.35 అంటే ఆల్మోస్ట్ మనం రౌండ్ ఫిగర్ 80 ఎస్ఎల్ పెట్టుకున్నాం అనుకోండి. సో 120 80 అంటే మన ఎస్ఎల్ వచ్చేసి 40 పాయింట్స్ ఎగ్జాక్ట్గా ఎస్ఎల్ అవుతుంది. అండ్ టార్గెట్ మనకి హిట్ అయింది ఆల్మోస్ట్ 209.95 ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 200 అన్నా మనం చేసిన. సో 120 ఉన్న ప్రీమియము 200 అంటే 80 పాయింట్స్. సో 1:2 ఈ టార్గెట్ హిట్ అవ్వడానికి మనకి 10:15. సో మనం 9:35 దగ్గర ఎంట్రీ తీసుకుంటే 10:15కి అంతా మనకి మార్కెట్ నుంచి ఫ్రీ చేసేసింది. ఇది ఒక గుడ్ ఎంట్రీ మనకి స్టార్టింగ్లోనే దొరికేసింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఎంట్రీ ఒకసారి చార్ట్ని చూసి మనము ఫిక్స్ చేద్దాం. ఇంకో ఎంట్రీ ఏమన్నా మనకి ఇక్కడ దొరుకుతుందేమో. ఇక్కడ చూసారంటే పవర్ ఆఫ్ డిమాండ్ జోన్ చూడండి ఎలా ఉందో, కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ పడుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ చూసి ఏమనుకుంటారు మార్కెట్ రివర్స్ అయిపోయింది, సో ఇంక ఇక్కడ నుంచి హ్యూజ్ ఫాల్ ఉంటుంది అని మేబీ మనకి సైకలాజికల్గా థింక్ చేస్తాం. బట్ చూడండి ఇక్కడ మన డిమాండ్ జోన్ పవర్ చూడండి, ఇంత హ్యూజ్ ఫాల్ని కూడా ఇమ్మీడియట్గా ఆపేసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ వీ షేప్ రికవరీ అని చెప్తూ వింటూ ఉంటారు కదా మీరు. సో ఈ డిమాండ్ జోన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇంత హ్యూజ్ ఫాల్ని కూడా ఎంత ఫాస్ట్గా చూడండి రికవరీ చేసేసిందో. సో ఈ బ్లూ క్యాండిల్ సఫిషియంట్ అండి మనకి మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకోవడానికి. సో ఈ బ్లూ క్యాండిల్ పైన ఎంట్రీ తీసేసుకొని దీని దగ్గర ఎస్ఎల్ పెట్టుకొని మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ ఎంట్రీ చూసారంటే మనకి ఏదైనా ఇక్కడైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఈ ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని డే ఎండ్ వరకు మనము రైడ్ చేసుకోవచ్చు. డే ఎండ్ వరకు ఎందుకు రైడ్ చేసుకోవచ్చు అంటున్నానంటే ఈ మూవ్ అనేది మనకి స్టార్ట్ అయింది డిమాండ్ జోన్ దగ్గర. అదే ఇక్కడ పివోట్స్ దగ్గర స్టార్ట్ అయిందంటే మనము డే ఎండ్ వరకు వెయిట్ చేయకూడదు. ఎప్పుడైతే డిమాండ్ జోన్ దగ్గర సప్లైస్ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ ఎంట్రీస్ దొరుకుతాయో స్మాల్ ఎస్ఎల్ తోటి మనము ఆ మూవ్ను సపోజ్ మనం ఇక్కడ 2 లాట్లు వేసుకున్నామంటే పోతే ఎస్ఎల్ ఎంత అండి 30 పాయింట్స్ వెళ్తుంది. వస్తే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనము రైడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ వరకు మనం రైడ్ చేయొచ్చు. సో అది పవర్. ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ అనేది మూవ్ అయిందో చూద్దాము. సో ఈ క్యాండిల్ వచ్చేసి మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది 10:55 క్యాండిల్లో. మళ్ళీ నేను ఇప్పుడు లైన్స్ గీస్తాను 10:55 క్యాండిల్కి. 10:55 క్యాండిల్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ మనకి సెకండ్ ఎంట్రీ చూడండి, వండర్ఫుల్. అసలుకి సెకండ్ ఎంట్రీ మనకి ఈ క్యాండిల్ హై వచ్చేసి 104, లో వచ్చేసి 91.5. సో 90 ఎస్ఎల్ పెట్టుకున్నాం అనుకో మనము.
సో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నామంటే విత్ ఇన్ 5 మినిట్స్లో, జస్ట్ 5-10 విత్ ఇన్ 10 మినిట్స్లో ఇక్కడ చూడండి మూవ్ ఎంత వచ్చిందో, హై ఆల్మోస్ట్ హై 169, అంటే 104 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 169 విత్ ఇన్ 10 మినిట్స్లో మనకి ఇచ్చేసింది. ఇక్కడ బుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఉందంటే మనకి 2 లాట్లు ఇక్కడ వేసుకుంటే ఎంత అండి, ఇక్కడ 15 పాయింట్స్ ఎస్ఎల్ తోటి మనం డే ఎండ్ వరకు రైడ్ చేసామంటే ఈ డే ఎండ్ అనేది 360, లేదా మనం సప్లై జోన్ ఎప్పుడైతే రీచ్ అయిందో ఇక్కడ ఎగ్జిట్ చేసినా కూడా దీని హై వచ్చేసి 260. అండ్ ఇది నిఫ్టీలో కూడా సప్లై జోన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు చాలా మంచి మూవ్ అనేది వచ్చింది. అది ఎలా క్యాచ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి నిఫ్టీలో కూడా ఇది చూడండి సప్లై జోన్ని మనకు ఒక హై బ్లూ క్యాండిల్తో బ్రేక్ చేసింది. సో విచ్ ఇండికేట్స్ దట్ మార్కెట్లో ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఉంది, బయింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని మనము ఇంకో ఎంట్రీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా క్యాండిల్ ఇలా పెద్దగా ఉంటే మనం ఏం చేయాలి, 50% చూసుకొని అక్కడ మనము లిమిట్ ఆర్డర్ వేసుకోవాలి ఆప్షన్లో. సో ఈ క్యాండిల్ హై ఎంత ఉంది, సో ఎక్కడ మనం లిమిట్ ఆర్డర్ వేసుకుంటే ఆప్షన్లో మనకి ఎంట్రీ దొరుకుతుందో చూద్దాం. ఈ క్యాండిల్ వచ్చేసి 145 క్యాండిల్. సో 145 క్యాండిల్ హైలో గీద్దాం ఫస్ట్. దిస్ ఈజ్ 145 క్యాండిల్. ఈ 145 క్యాండిల్ చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 259 నుంచి 202. సో చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫిబొనాసి గీస్తే మనకి 50% ఎక్కడ వస్తుంది, 50% వాల్యూ వచ్చేసి మనకి 231 దగ్గర వస్తుంది. సో 231 దగ్గర మనకు లిమిట్ ఆర్డర్ అనేది, ఇక్కడ 231 దగ్గర మన ఎంట్రీ ఉందనుకో, అండ్ సపోజ్ 231 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నామంటే మన ఎస్ఎల్ వచ్చేసి 202, అంటే రౌండ్ ఫిగర్ 200 దగ్గర, అంటే ఇక్కడ ఒక మనకి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఎస్ఎల్ అనేది పడుతుంది. చూద్దాం 1:4 ఇచ్చిందో లేదో. సో 1 2 3 4 5 6 5 మినిట్స్ క్యాండిల్, అంటే విత్ ఇన్ 30 మినిట్స్లో దీని హై వచ్చేసి 350, అంటే మనం 230 దగ్గర ఎంట్రీ తీసుకుంటే 350 ఎంత డిఫరెన్స్ అండి, ఆల్మోస్ట్ 120 పాయింట్స్. మన ఎస్ఎల్ ఎంత 30, మన టార్గెట్ మనకి ఎంత వచ్చింది 1:4. మినిమం ఈజీగా ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇట్లా పెద్ద క్యాండిల్స్ ఉన్నప్పుడు మనము 50% గీసుకొని ఆ 50% దగ్గర మనం లిమిట్ ఆర్డర్ వేసి పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఎస్ఎల్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే ఎస్ఎల్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎన్టీఏ లెవెల్స్ని ఇలాగా ట్రేడ్ చేసుకోవాలి. సింపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పెట్టేసుకొని క్యాండిల్ స్టిక్స్ తోటి మనము ఐడెంటిఫై చేసి, సో ఈ బ్రేక్అవుట్ అనేది ఫేక్ బ్రేక్అవుటా రియల్ బ్రేక్అవుటా అనేది మనము చూసి ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో గైస్ ఎన్టీఏ లెవెల్స్ దగ్గర మార్కెట్ చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.